ఇక తూర్పుగోదావరి జిల్లా ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు వీవీప్యాట్స్ ను భద్రతా బలగాల పహారా మధ్య స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. అది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. భద్రత కోసం కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ పోలీసులు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను వీవీప్యాట్స్ను కూడా రాజమండ్రి ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, కొవ్వూరు, గోపాలపురం, రాజానగరం, నిడదవోలు 7 నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను వీవీప్యాట్స్ను కూడా ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. మన ప్రస్తుతం ఇక్కడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇక్కడే మొత్తం 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూముల్లో భద్రత బలగాల పహారా మధ్య ఇక్కడ స్ట్రాంగ్ రూముల్లో ఉంచడం జరిగింది. జిల్లా అధికారులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలకు సంబంధించి ఇక్కడ కిలోమీటర్ లోపు వరకు కూడా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కిలోమీటర్ లోపు ఎవరు కూడా ఇక్కడ నన్నయ్య యూనివర్సిటీ ప్రాంగణానికి రాకూడదు. ఇక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు కూడా జిల్లా అధికారులు ప్రకటించడం, ఎన్నికల అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ స్ట్రాంగ్ రూముల్లో ఇక్కడ భారీ భద్రత నేపథ్యంలో, భారీ భద్రత బలగాల పహారా నేపథ్యంలో స్ట్రాంగ్ రూముల వద్ద ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ పోలీసులు, అదేవిధంగా మొబైల్ బృందాలను కూడా ఇక్కడ రెవెన్యూ జిల్లా అధికారి యంత్రాంగం, ఎన్నికల అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కనుక ప్రస్తుతం ఇక్కడ 3 అంచెల భద్రత విధానంలో ఇక్కడ ఈవీఎంల స్ట్రాంగ్ రూములు భద్రతపరిచారు. ఏదైతే ఈవీఎం స్ట్రాంగ్ రూములు భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల్లో కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రాకుండా కూడా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టడం జరిగింది. ఇక్కడ కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు, మొబైల్ బృందాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళ పర్యవేక్షణలో ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం కొనసాగుతుంది. కౌంటింగ్ జరిగే వరకు కూడా ఇక్కడ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో కూడవచ్చు. ఇక్కడ చాలా పటిష్టమైన భద్రత నడుమ ఇక్కడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరచడం జరిగింది. జిల్లా ఎన్నికల అధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు ఇక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూస్తే కనుక జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఇక్కడ స్ట్రాంగ్ రూముల వద్ద భారీ బలగాలను ఏర్పాటు చేశారు, భద్రత ఏర్పాటు చేశారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయానికి సంబంధించి 1 కిలోమీటర్ వరకు కూడా ఇక్కడ ఎవరిని అనుమతించలేదు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 2 కన్నా ఎక్కువ ఎవరు కూడా ఉండకూడదు అనేది కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. పోలీసు కేంద్ర బలగాల భద్రత నడుమ ప్రస్తుతం అయితే కనుక ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. ఇది తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను రాజానగరం నియోజకవర్గానికి సంబంధించిన ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో భద్రపరిచిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం నుంచి.